రామ్ చరణ్ తన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తన రేంజ్లో సినిమా చేశారు అని అంటున్నారు. ఈ సినిమా ఆ రేంజ్లో ఉంటుందా? రామ్ చరణ్ గారు ఈ సినిమా చూసారా? సో బేసిక్గా మా ఫిల్మ్లో ఒక సీక్వెన్స్ ఉందండి. దట్ ఈస్ లైక్ అ లిటిల్ అడ్వెంచరస్, కొంచెం పీక్ అడ్వెంచర్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్మాల్ సీక్వెన్స్. సో అది తను చూసినప్పుడు చెప్పాడనమాట, సంగీత అలా ఉన్నాడు, ఇంకా సీక్వెన్స్ కూడా ఇండియానా జోన్స్ ఆ కొంచెం అడ్వెంచర్ ఫీల్ ఇస్తుంది అని. సో దట్ సీక్వెన్స్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ చిన్న సీక్వెన్స్ అయినా కూడా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అది. సో రామ్ చరణ్ గారు చూసారండి ఈ సినిమా? లేదండి, పాపం మా అన్నకి దెబ్బ తగిలింది. అయినా కూడా తన సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ టైంలో నా సినిమా చూడని నేను ఎలా అడుగుతాను? చూస్తాడు కదా, 100% చూస్తాడు. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు, సారీ సార్, దానికి చిన్న ఎడిషన్. రామ్ చరణ్ గారు వాజ్ బీయింగ్ వెరీ స్వీట్ సార్. మా బడ్జెట్స్లో మా కన్స్ట్రెయింట్స్తో మాకు తెలిసినంత వరకు ఒక ఇండియానా జోన్స్ స్టైల్ని టచ్ చేయని ట్రై చేశాను సార్, అంతే. అంటే మళ్ళీ మీరు డైరెక్ట్గా ఇండియానా జోన్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమోనని. చరణ్ వాజ్ బీయింగ్ వెరీ స్వీట్. బట్ లైక్ ఐ సెడ్ సార్, యు నో దిస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్, బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. మా పరిధిలో ఎంత చేయగలమో అంత చేస్తాం సార్ సినిమాకి, అదైతే గ్యారంటీ సార్. మీరు ఎంజాయ్ చేస్తారు సార్. డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ గురించి మేము ఎందుకు మాట్లాడామంటే మాకు అంత నాలెడ్జ్ లేకపోయినా సరే నేర్చుకుని చేశాం సార్. అంటే వీ డోంట్ వాంట్ యూ టు, అంటే మళ్ళీ మీరు తర్వాత హాలీవుడ్ సినిమాలు కంపేర్ చేస్తారని టెన్షన్ ఉంటుంది సార్ మాకు ఎప్పుడు, ఎవరికైనా సరే, ఏ సినిమాకైనా సరే. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సార్. ఈ సినిమా ప్రైమరీలీ ఎంటర్టైన్మెంట్ సార్. దానికి విఎఫ్ఎక్స్ అంటే వీవర్ సర్ప్రైజ్డ్. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలే. అరే మా బడ్జెట్లో ఇంత బాగా వచ్చిందంటే మేము సర్ప్రైజ్ అయ్యాం సార్. సో వీ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ సార్. మళ్ళీ మీరు ఇండియానా జోన్స్ లాగా లేదు అలా అన్నారని ఎందుకు సార్ మాకు? సంగీత్, మీకే ఇంకో క్వశ్చన్. సో ఈ ప్రమోషన్లో నిహారిక గారు మీకు షాక్ల మీద షాక్లు, సర్ప్రైజ్లు ఇస్తున్నారు. సో రామ్ చరణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈవెంట్కి వచ్చారు. సో రామ్ చరణ్ గారు సడన్గా రావడం మీ అందరికి ఎలా అంటే ఫీలింగ్ వచ్చింది? ఈవిడ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అయిపోయింది సార్. ప్రీ రిలీజ్ అయిపోయి జస్ట్ మేము బయలుదేరుతూ ఇంకా ప్రమోషన్ గ్రూప్లో డిస్కషన్ జరుగుతుంది ఏంటి ఏంటి అన్నట్టు. సడన్గా ఆవిడ అప్పుడు కాల్ చేశారనమాట. ఇలా చరణ్ అన్న చిన్న వీడియో ఇస్తా అన్నారు, రేపు వెళ్తున్నాం అంటే, ఊరుకొని నేను ఇద్దరు మొత్తంలో నన్ను మీరు నాకు ఇవన్నీ చెప్పకండి ఊరికే అని. నేను ఇంకా ఆవిడ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా. బికాజ్ ఫస్ట్లీ ఆయనకి ఇంజురీ అయింది సార్. ఇంజురీ అయిన తర్వాత మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ ఇంజురీ తర్వాత ఆయన షూట్కి వెళ్తున్నారు. సో వాటన్నిటి మధ్యలో హౌ కెన్ యునో హీ గివ్ అస్ టైం, అసలు ఎక్కడుంది ఆయన దగ్గర టైం అని. సో ఫస్ట్ నేను నమ్మలేదు. దాని తర్వాత ఉండు బాబు నేను చెప్తాను చెప్పి ఇమీడియట్ చెప్తే దెన్ ఆ నైట్ నిద్రపట్టలేదు సార్. మళ్ళీ నేను నైట్ నిద్రపట్టలేదు సార్. అంటే ఈరోజు ప్రీమియర్స్, ఆ రోజు చరణ్ కలుస్తున్నాం అని. నిహారిక గారు, సో మీ ప్రొడక్షన్ పరంగా మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ నాగబాబు గారు కానీ, మీ వరుణ్ తేజ్ గారు కానీ, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ సక్సెస్ని నాగబాబు గారు ఏం చెప్తుంటారు? ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, మీరు సక్సెస్ అవుతున్నారు. సపోర్ట్ వైజ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుందండి. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అసలు నా డిసిషన్ మేకింగ్ని బాగా నమ్ముతారు. ఎందుకంటే చూస్తున్నారు ఫస్ట్ సినిమా. అంటే మాట్లాడేటప్పుడు కూడా నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టే మాట్లాడారు ఇంట్లో. సో అది వాళ్ళు నన్ను ఇంత నమ్ముతున్నారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ స్పేస్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. నాన్న చాలా హ్యాపీ, ఈజ్ ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ మా సక్సెస్ చూసి. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు టీజరు, ఆయన ఏం చెప్పారు? మీ మీ దీని రియాక్షన్ ఏంటి? అది చాలా బయట కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో. హీ సెడ్ ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసి అరే ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అనిపించేవి చాలా తక్కువ అయిపోయాయి ఈ మధ్యన. మీ టీజర్ చూసే అది చాలా కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మన సినిమాల్లో. అంటే హారర్ కాదు, అలా అని ఫుల్ థ్రిల్లర్ కూడా కాదు, కామెడీ ఇంకా హారర్ ఇంకా ఫ్యాంటసీ చాలా మంచిగా బ్లెండ్ చేసినట్టు కనపడింది. ఇట్ లుక్స్ వెరీ ఇన్వైటింగ్, థియేటర్స్కి చాలా ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉండింది అన్నారు. అప్పుడు చెప్పా బాబాయ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనరే బాబాయ్ అని. నిహారిక గారు, కమిటీ రోల్తో పోల్చుకుంటే ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమానే రాకాస అనేది. అంటే రెగ్యులర్గా ఒక ప్రొడ్యూస్ చేసే సినిమాలప్పుడు బడ్జెట్ కంట్రోలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే ఈ సినిమా ఖర్చు విషయంలో కానీ బడ్జెట్ కంట్రోల్ విషయంలో కానీ, అంటే మీకు ఎక్స్పీరియన్స్ పర్సన్ మన్య రమేష్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండటం వల్ల మీకు ఈజీ అయిపోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశారా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయిందా బడ్జెట్? లేదండి, ఇట్స్
అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేసాం మోస్ట్ ఆఫ్ ఇట్. మాకు టైమే కొంచెం ఎక్కువ మిస్ మ్యాచ్ అయింది, ఎందుకంటే 16 రోజులు మేము షూట్ చేసిన 1 డేకి స్ట్రైక్ పడ్డం అనేది 16 రోజులు. నేను అప్పుడు కూడా ఎందుకు చాలా మొత్తుకున్నానంటే, ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత మెటిక్యులస్గా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చేస్తున్నానో మాకు తెలుసు. అది 1 డే షూట్, అది కూడా సెట్ షూట్ అయిన వెంటనే ఇది అయింది. ఆ 16 డేస్ ప్రాబ్లం అయింది, అదొక ఒక్కదాని వల్లే కాదు. 16 డేస్లో యాక్టర్స్ డేట్స్ ఉంటాయి, మీరు చూస్తున్నారు. మాకు తనిఖీల్ బర్ని గారు, బ్రహ్మాజీ గారు, దీస్ ఆర్ ఆల్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ మల్టిపుల్ ఫిలిమ్స్. మేము డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అదంతా ఉండింది కదా. తిను కూడా షీ వాజ్ డూయింగ్ అ ఫిలిం. ఎవరిది ఇవ్వలేదు అని చెప్పలేదు, అందరు ఇచ్చారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సింది. వీ పుట్ దెమ్ ఇన్ దట్ స్పాట్. ఈ 16 రోజులది ఆ డామినోస్ లాగా వెళ్తూ ఉండింది. సో డేట్స్ వల్ల మాకు యూనో ఎక్కువ ప్లానింగ్, కొంచెం ఆ స్ట్రెస్ ఇది అయింది. కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలని బడ్జెట్ విషయంలో నథింగ్. వీ వర్ వెరీ హ్యాపీ. మేము ఎంతైతే అనుకున్నామో దట్ మచ్ బడ్జెట్ వి ఫినిష్. చరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్